తపోకాల ధ్యానాంశములు 12వ రోజు. అంశం ఆదరణ, దేవుని కరుణ. భారముచే అలసు సొలసియున్న సమస్త జనులార, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక భారాన్ని మోస్తున్నారు. అది ఆర్థిక ఇబ్బంది కావచ్చు, కుటుంబ సమస్య కావచ్చు, లేదా పాపపు భారం కావచ్చు. ఈ లోకం మనకు కేవలం ఆందోళననిస్తుంది, కానీ ప్రభువు మనకు విశ్రాంతినిస్తారు. ఆయన దగ్గరకు రావడం అంటే మన చింతలన్నిటినీ ఆయన పాదాల చెంత పెట్టడం. ఈరోజు మీ భారాన్ని ప్రభువుకు అప్పగించండి, ఆయన మీకు నెమ్మదిని ఇస్తారు. ప్రార్థించుదాము. కరుణామయుడమైన ఓ సర్వేశ్వర, అలసిపోయిన మా ఆత్మలకు మీరే ఆదరణకర్తవు. లోకములో ఎక్కడ వెతికినా దొరకని సమాధానం మీ పాదాల చెంత మాకు దొరుకుతుందని మేము నమ్ముచున్నాము. ప్రభువా, మా హృదయ భారాలను, కన్నీటిని మీరు ఎరుగుదురు. అనారోగ్యముతో, ఒంటరితనముతో, ఆందోళనతో బాధపడుతున్న మీ బిడ్డలను మీ గాయపడిన హస్తముతో తాకండి. మీ సన్నిధిలో మాకు నెమ్మదిని ప్రసాదించండి. శ్రమల కాలములో మేము కృంగిపోకుండా మీ శిలువ మాకు ఓదార్పునిచ్చునుగాక. నిత్యము మీ రెక్కల నీడలో మమ్మల్ని సురక్షితంగా ఉంచండి. ఆమేన్. కన్నీళ్ళు తుడిచే ఆదరణ, క్రీస్తు అంతులేని కరుణ. గాయపడిన గుండెకు యేసయ్య ప్రేమే ఔషధం. భారమైన బ్రతుకులోన ఆయన నీడే ఆశ్రయం. కల్వరి గిరి త్యాగమే మనకందించెను అభయం. కన్నీళ్ళు తుడిచే ఆదరణ, క్రీస్తు అంతులేని కరుణ. నన్ను వెలివేసిన బంధువులే దూరమైన, తల్లిలాగా లాలించే గొప్ప దేవుడు మనకున్నాడు. లోకం నన్ను వెలివేసిన బంధువులే దూరమైన, తల్లిలాగా లాలించే గొప్ప దేవుడు మనకున్నాడు. చీకటి కమ్మిన దారిలోన చేతిని పట్టి నడిపించును. ఆయన కరుణ ఉంటే చాలు, కన్నీరంతా తుడిచివేయును. కన్నీళ్ళు తుడిచే ఆదరణ, క్రీస్తు అంతులేని కరుణ. గాయపడిన గుండెకు యేసయ్య ప్రేమే ఔషధం.
కౌగిలించి ప్రేమను నాపై కురిపించాడు. పాపినైనా నన్ను చూసి దేవుడు దూరము కాలేదు. కరుణతో నన్ను కౌగిలించి ప్రేమను నాపై కురిపించాడు. యేసయ్య ఆదరణే నాకెంతో నెమ్మది. ఆయన సన్నిధిలో నా దొరికినది పెన్నిధి. నీ కరుణే నాకు చాలునయ్యా, నీ ఆదరణే నాకు ప్రాణమయ్యా. యేసయ్యా నా ఆశ్రయం. Experience spiritual growth with the Jeevadhara app and test your faith with the Bible Quiz app. Available now.